అరే ఏంది వీడు మొన్నటిదాకా అందరితోని మంచిగా ఆడుకునేటోడు చదువుకునేటోడు దోస్తులతోని ముచ్చట్లు పెట్టేటోడు జోకులు చెప్పుకుంటా అందరిని నవ్వించేటోడు ఒక్క పారే గిట్లయిండు మునుపటి మాట లేదు ముచ్చట లేదు పోనీ చదువు మీద పడ్డడా అంటే అది సుత లేదు ఏమైంది కావచ్చు ఇగో కొందరు అమ్మ నాయనలు ఇట్లనే సోచాయిస్తుండొచ్చురు ఇంతకు పోరలకేమైతుంది ఎందుకట్లా వేస్తురో తెలవాలంటే గీ ముచ్చట చూడాలే పడుసు పోరగాన్లు ఉత్తగనే పరిశాన్ల పడుతుండ్రు అమ్మా నైనలను పరిశాన్ చేస్తుండ్రు ఒత్తిడికి ఓర్చుకోలేక పిస పిస చేస్తుర్రట తోటోళ్ళంతా మంచిగానే చదువుతుండ్రు నాకెందుకు వస్తలేదనో సార్లు ఇంటోళ్ళు ర్యాంకులు రాకుంటే ఏమన్నా అంటారనో అటు చదవలేక ఇటు మార్కులు తెచ్చుకోక రంది పడుతుంటారు ఇక ఇప్పుడు ఏలేడంత లేనోడు సుత సోషల్ మీడియాను రఫ్ఫాడియబట్టే ఆ జేవట్టి సుత మెంటల్ ఖరాబ్ అవుతుందట సోషల్ మీడియా ఓపెన్ చేసిన వెంటనే కంపారిటివ్ బిహేవియర్ స్టార్ట్ అవుతుంది. ఆ పిల్లాడు అంత బాగా చేస్తున్నాడే, మా ఫ్రెండ్ ఇంత బాగా సాధించాడే, వాళ్ళంత మంచి బట్టలు వేసుకున్నారే, వాళ్ళంత మంచి కార్లో పోతున్నారు, నేను ఎందుకు పోతలేను, వాళ్ళకన్నా బెటర్ ఫెసిలిటీస్ మనకు ఉంటవి కానీ మన మనసు దానికి ఒప్పుకోదు. గదన్నట్టు ఆళ్ళ లెక్క నేనెందుకు ఈడియోలు చేస్తలేను, నాకన్నా వాళ్ళ డ్రెస్సులు బాగున్నాయి, పలానోళ్ళు కార్లల్లో తిరుగుతుండ్రు, నేనెందుకు పనికి రాకుండా పోతున్నా అని ఇట్లా ఆళ్ళతో నీళ్లతో పోల్చుకొని డిప్రెషన్లకు పోతుండ్రు అన్నట్టు. నలుగురిట్లా ఒక్కళ్ళు ఏదో ఒకటి పెట్టుకొని మున్పట్లెక్క ఉంటలేరట. మొత్తం పడ్సోళ్ళ జనాభాల 116 మంది ఇట్లనే ఉన్నారంటే చూడుండ్రిగా. అందంగా ఉండాలి, జిమ్ పోవాలి, బాడీ పెంచాలి, మస్తు ఫేమస్ కావాలనే తన్లాటల పడి దిమాగ్ ఖరాబ్ చేసుకుంటున్నారు అన్నట్టు. ఇక పెద్ద బీమార్ ఏందంటే 13-14 ఏళ్లలోనే పిల్లలు కొత్తదనం కోరుకుంటూ అందులో ఏదో ఉండింది దాన్ని మనం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా యంగర్ ఏజ్లోనే గంజాయికి, ఆల్కహాల్కి మరియు చాలా రకాలైన ఇంజెక్టబుల్ సబ్స్టెన్సెస్ కూడా తీసుకుంటున్నారు. ఎట్లుంటదో తెలుసుకుందామని ఓ పార్ సైజుషుడు బానిసవుడు. అసంటోళ్ళని ఎట్లా గుర్తుపట్టాలంటే చదువు మీద ధ్యాస ఉండది, చెప్పిన మాట వినరు, నలుగుట్ల కలవరు, తిండి చక్కగా తినరు, నిద్ర చక్కగా పోరు, ఎప్పుడేదో ఓగొట్టుకున్నోళ్ళ లెక్క రంది పడుతుంటారు, ఊకెనే బీపీ పెంచుకుంటారు, కొట్లాటలకు పోతుంటారు, ఆఖరికి కొందరు దొంగతనాలకు మరుగుతే ఇంకొందరు పానాలే తీసుకుంటుండ్రు మనాదులతోని. మరి ఎట్లా రేవుకొస్తారంటే కూసుండబెట్టుకొని ఏంది బిడ్డ ఏమైంది ఏదన్నా తక్లీఫ్ అయితే చెప్పమని బుద్రకిస్తే చెప్తుండొచ్చు. ఓ కాళ్ళ ఏం చెప్తలేరంటే సీదా డాక్టర్ తనకి తొలకపోవాల్సిందే. ఇయాల రేపు పోరలు ఎట్లున్నారో అంతా చెప్పినాం. ఇక మీ ఇంట్లో పోరల పరిస్థితి ఏందో షేకింగ్ చేసుకోండి మళ్ళా.